హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి మనం బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చూద్దామండి. మన వీడియోలో స్టెప్ బై స్టెప్ మీకు వివరంగా అయితే నేను వీడియోలో చూపిస్తాను. ఎలా స్టిచ్ చేసుకోవాలి ఏంటి అనేది అర్థమయ్యేలాగానే మీకు చూపిస్తాను. మనం వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ కాకుండా చూస్తేనే మీకు స్టిచ్చింగ్ అనేది అర్థమవుతుంది. ఫస్ట్ వచ్చి నేను ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్స్ అన్నిటిని నేను గమ్ముతో అంటించుకున్నాండి. ఇలా అంటించుకోవడం వల్ల ఏమవుతుందంటే మనకి స్టిచ్చింగ్ అనేది ఫాస్ట్గా అవుతుందన్నమాట. జాయింట్ చేసే పని ఉండదు కదా. కానీ మీకోసం నేను బ్యాక్ పార్ట్ అనేది స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి ఇలా రౌండ్ ఉన్నప్పుడు పిన్స్ పెట్టేసుకోండి. కదలకుండా ఉండడం కోసం పిన్స్ అనేది నీట్గా పెట్టేసుకోండి. పెట్టుకుని చుట్టూ ఒక 1/2 ఇంచు వెడల్పులో స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇట్లా 1/2 ఇంచు వెడల్పులో క్లాత్ని, ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ పైన స్టిచ్చింగ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా రౌండ్ కుట్టుకునేటప్పుడు నీట్గా మనం నెక్ అనేది ఎటు కదపకుండా చూడండి. నేను ఎలా తిప్పుతున్నాను హ్యాండ్స్తో అట్లా స్టిచ్ చేసుకుంటూ వెళ్తే హ్యాండ్ రౌండ్ అనేది నీట్గా వస్తుంది. మనకి కదలకుండా స్టిప్గా ఉంటుంది అనమాట. చూడండి, ఇలా కొత్త వాళ్ళు అయితే కంపల్సరీ పిన్స్ పెట్టుకుని ఇలా స్టిచ్ చేసుకోండి. లేదా ఇలా గమ్ము పెట్టి అంటించుకున్నారంటే మీకు ఇంకా ఈజీగా ఉంటుంది. చూడండి, నీట్గా ఉంటుంది. ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకుని నెక్ కోడ దగ్గర కూడా క్లాత్ అనేది కట్ చేసేసుకోండి. ఎప్పుడు ఒరిజినల్ క్లాత్ కట్ అవ్వకుండా నీట్గా నిదానంగా కట్ చేసుకోండి. ఇలా కట్ చేసుకున్నాక మనం బ్యాక్ పార్ట్లో 1 ఇంచు డాట్స్ కోసం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఆ 1 ఇంచులో మనం డాట్స్ అనేది స్టిచ్చింగ్ చేసేసుకోవాలి. చూడండి, మనం స్టార్టింగ్ 1/2 ఇంచు నుంచి స్టార్ట్ చేయాలి స్టిచ్చింగ్ అనేది. ఎండింగ్కి వచ్చేసరికి క్లోజ్ అయిపోవాలి. ఎక్కడ వరకు మనం చేయాలనుకున్నాము స్టిచ్ అక్కడికి క్లోజ్ అయిపోవాలి. ఇప్పుడు రెండింటిని సమానంగా పెట్టుకుని మనం కటింగ్ వీడియోలో చూస్తున్నాం కదా, మనము బ్యాక్ సైడ్ హైట్ వచ్చేసి ఒక 1/2 ఇంచుకు తగ్గిస్తున్నాము, క్రాస్గా కట్ చేసుకుంటున్నాము. అది ఇట్లా డాట్స్ వేసిన తర్వాత నీట్గా కట్ చేసేసుకోండి. నేను కటింగ్లో చేయలేదండి, ఎందుకంటే మనకు ఫ్రంట్ పార్ట్ కట్ చేసేటప్పుడు ఇబ్బంది అవుద్దని. ఇప్పుడు వచ్చేసి మనకి ఒక సైడు బొత్తిపాటులా అంటారు కదా, ఆ టైప్ ఉందనుకోండి, ఇలా స్టిచ్చింగ్ వేసుకోక్కర్లేదు. లేదు 2 సైడ్లు ఓపెన్గా ఉన్నప్పుడు ఇట్లా ఒక సైడ్ స్టిచ్ చేసుకుని మనము ఈ పట్టి కుట్టుకున్నాం అనుకోండి, నడుము పట్టి దగ్గరది మనకి పోగులు అనేది రాకుండా ఉంటుంది అనమాట. బ్యాక్ సైడ్ చూడండి, మనం ఫోల్డింగ్ చేసుకున్నది సైడ్ కాకుండా ఇంకొక సైడ్ నుంచి స్టిచ్చింగ్ 1/2 ఇంచు వెడల్పులో స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇట్లా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. లైక్ పైన ఒక టాప్ స్టిచ్ అనేది దాని పై నుంచే రావాలండి. స్టిచ్ అనేది దాని పై నుంచే స్టిచ్ పడాలి. చూడండి, స్టిచ్ పై నుంచి స్టిచ్చింగ్ అనేది రావాలి. ఇప్పుడు ఇట్లా ఫోల్డింగ్ చేసుకుని లూజ్ కుట్ అనేది ఒకటి వేసుకోండి. ఎందుకు అంటే వేసుకోవచ్చు, ఇష్టం లేకపోతే మానేయచ్చు. మనం హెమ్మింగ్ చేసుకున్నాక ఈ కుట్ అనేది ఇప్పేసుకోవాలి కాబట్టి లూజ్ కుట్ అనేది వేసుకోండి. ఎందుకంటే ఇది మనం స్టిచ్చింగ్ చేసే వరకు ఇది అడ్డు రాకుండా ఉంటుంది మనకి, స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఇబ్బంది లేకుండా. చూడండి, బ్యాక్ పార్ట్ అయితే మనకి రెడీ అయింది. ఇప్పుడు వచ్చేసి ఫోల్డింగ్ చేసుకుని మనం కరెక్ట్గా వచ్చిందా లేదా ఒకసారి చెక్ చేసుకోండి. ఏ పార్ట్కి ఆ పార్ట్ స్టిచ్ చేసి కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకుని మనం స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే తర్వాత ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా తీసుకునే పని ఉండకుండా ఉంటుంది. చూసారా, నేను వచ్చేసి బ్యాక్ పార్ట్కి ఈపు లెంత్ ఎంత ఉంది అనేది కూడా చెక్ చేసుకుని ఒక మార్కింగ్ అనేది చేసేసుకుంటాను. నాకు ఫస్ట్ నుంచి ఇట్లా అలవాటని నేను మీకు కూడా ఇదే చూపిస్తున్నాను అండి. ఎందుకంటే మనం సైడ్ జాయింట్స్ వేసుకునేటప్పుడు మనకి ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చి డాట్స్కి మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అలా స్టిచ్ అనేది వేసేసుకోండి. మనం ఒకవేళ మార్కింగ్ వేసుకోకపోతే కనుక చూడండి, ఇట్లా షోల్డర్ దగ్గర సగంకి యువతలకి ఫోల్డింగ్ అనేది చేసుకుంటే ఇట్లా మనకి స్టిచ్ అనేది వచ్చేస్తుంది. చూడండి, ఇట్లా స్టిచ్ అనేది వేసేసుకోవాలి. ఇట్లా వేసుకుని ఇక్కడ మెయిన్ డాట్కి వచ్చి ఇట్లా పైకి ఫోల్డింగ్ చేసి ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి. ఇది ఎందుకు అంటే నేను షేప్ బెల్ట్ కుట్టేటప్పుడు చెప్తానండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి. చూడండి, మార్కింగ్ మనం మూడు డాట్స్కి మార్కింగ్లు అనేది వేసుకున్నాం కదా, అది ఎక్కడ మార్కింగ్ చేసుకున్నామో అక్కడ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. డాట్స్ చూడండి, నీట్గా ఇట్లా డాట్స్ అనేది వేసేసుకోవాలి. ఇంకొక పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఇంకొక పార్ట్ కూడా సేమ్ ఇలాగే వేసేసుకోండి. దీనికి మార్కింగ్ వేయలేదు చూడండి, నేను మీకు చూపించడం కోసం ఇట్లా ఫోల్డింగ్ చేసుకుని మార్కింగ్ వేయనప్పుడు ఇట్లా పెట్టుకుని మనం మెయిన్ డాట్ అనేది స్టిచ్ చేసుకోవాలి. దీన్ని కూడా పైకి కొంచెం ఫోల్డింగ్ చేసి స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. అలా స్టిచ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చూడండి, నీట్గా 3 డాట్స్కి స్టిచ్చింగ్ అనేది అయిపోయింది. చూడండి,
ఇప్పుడు వచ్చి మనం షేప్ బెల్ట్లు అనేది స్టిచ్ చేసుకుందాం. షేప్ బెల్ట్ వచ్చేసి ఫస్ట్ ఒరిజినల్ క్లాత్, తర్వాత లైనింగ్ క్లాత్, తర్వాత ఎక్స్ట్రా పీస్ పెట్టుకోవాలి. ఇవి ఎలా పెట్టుకోవాలి చూడండి. ఆపోజిటే పెట్టుకోవాలి. మనం షేప్ బెల్ట్ ఎప్పుడైనా సరే వెడల్పు వచ్చే సైడ్ నుంచి కిందది ఆపోజిట్ పెట్టుకుని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి, ఫస్ట్ ఒరిజినల్, తర్వాత లైనింగ్, తర్వాత ఎక్స్ట్రా క్లాత్ పెట్టుకుని ఇట్లా నీట్గా స్టిచ్ చేసుకోండి. ఇట్లా స్టిచ్ చేసిన తర్వాత రెండింటిని ఎదురు బదురు పెట్టుకుని స్టిచ్ చేయండి. ఏ పార్ట్కి ఆ పార్ట్ విడిగా మాత్రం స్టిచ్ చేయొద్దు, ఎందుకంటే కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఇట్లా చూడండి, ఇట్లా తిరగతిప్పి లైనింగ్ని పైకి వచ్చేటట్టు ఒక ఫోల్డింగ్ చేసి స్టిచ్ అనేది వేసేయండి మిడిల్లో. సేమ్ ఇది కూడా లైనింగ్ పైకి వచ్చేటట్టు మిడిల్లో స్టిచ్ అనేది వేసేయండి. రెండింటిని ఒకసారి స్టిచ్చింగ్ చేసుకోవాలి. ఏ పార్ట్కి ఆ పార్ట్ స్టిచ్చింగ్ చేస్తే మనకి రెండు కలిసి ఒకటే పార్ట్కి వచ్చేటట్టు కూడా స్టిచ్చింగ్ అవుతుంది, కన్ఫ్యూజ్ అవుతాము. చూడండి, ఇప్పుడు ఒరిజినల్ కిందకి వెళ్ళిపోవాలి, లైనింగ్ పైకి వచ్చేయాలి, మనం ఎక్స్ట్రా తీసుకున్న క్లాత్ లోపలికి వెళ్ళిపోవాలి. చూసారా నీట్గా. ఇటు చూడండి, లైనింగ్ కిందకి, పైన ఒరిజినల్, పైన లైనింగ్, కింద ఒరిజినల్, మిడిల్లోకి ఎక్స్ట్రా క్లాత్ అంతా వెళ్ళిపోయేటట్టు ఇట్లా స్టిచ్ చేసుకుని మనం లైనింగే మనం కొలత కింద పెట్టుకుంటాం కదా, కరెక్ట్ మెయిన్ క్లాత్ కొంచెం ఎక్స్ట్రానే తీసుకుంటాం. అందుకోసం లైనింగ్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసేయండి నీట్గా. చూడండి, మనకి ఎప్పుడైనా షేప్ బెల్ట్లు ఇట్లా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత ఒకదానికొకటి ఆపోజిట్గా గిట్లా రావాలి. చూసారా, ఒకటి అటు వచ్చింది, ఒకటి ఇటు సైడ్ వచ్చింది. అలా ఎందుకు వచ్చింది చూడండి, ఫ్రంట్ పార్ట్కి ఒకటి ఇటు సైడ్ వస్తుంది, ఒకటి ఇటు సైడ్ వస్తుంది. దానికోసమే మనం ఎప్పుడైనా షేప్ బెల్ట్లు ఎదురు బదురు స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, మనం ఫ్రంట్ పార్ట్కి ఇది ఎట్లా స్టిచ్ చేసుకోవాలి. ఇండివిజువల్ షేప్ బెల్ట్ అనేది స్టిచ్చింగ్ ఎలాగో చూడండి. ఒక 1/2 ఇంచు మనం ఖర్చు కోసం వదులుకున్నాం కదా, 1/2 ఇంచు కాడి నుంచి ఇది ఈ పార్ట్ నేను ఇందాక పైకి స్టిచ్ చేసుకోమన్నాను కదా, స్టిచ్ చేసుకోకపోతే మనకి ఏమవుతుందంటే ఇట్లా నార్మల్గా ఇట్లా వచ్చేస్తుంది. అట్లా వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఫ్రంట్ పార్ట్ మనకి టైట్గా పట్టేసినట్టు అవుతుంది అనమాట. మనకి ఫ్రంట్ పార్ట్ మెయిన్ డాటే ఇంపార్టెంట్. అందుకోసం అది కొంచెం పైకి మడిచి కుట్టుకుంటే మనకి ఇలా స్టిచ్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా అడ్డు రాకుండా ఉంటుంది. అది దానికోసం అని చెప్పేసి నేను మనం డాట్స్ వేసుకునేటప్పుడే మెయిన్ డాట్ పైకి స్టిచ్ చేసుకోండి. ఇంకొకటి కూడా సేమ్ ఒరిజినల్ పెట్టుకుని మాత్రమే స్టిచ్చింగ్ చేసుకోవాలి. చూడండి, ఇట్లా వచ్చాక దీన్ని ఇట్లా ఫోల్డింగ్ చేసేయండి. ఇట్లా ఫోల్డింగ్ చేసి ఈ క్లాత్ పట్టుకుని మిగతాదంతా లోపలికి వెళ్ళిపోయేటట్టు ఒక 1/2 ఇంచు వెడల్పులో స్టిచ్చింగ్ వేసేయండి. క్లాత్ని జరుపుకుంటూ చూసుకుంటూ స్టిచ్చింగ్ అనేది వేసేసుకోండి. చూసారా, ఇప్పుడు లోపల నుంచి తిరిగి తిప్పేసేయండి. నీట్గా ఇట్లా తిరిగి తిప్పేయండి. చూడండి, ఎక్స్ట్రా క్లాత్ ఉంటే నీట్గా కట్ చేయండి. మనకు పార్ట్ రెడీ అయిపోయింది. సేమ్ అలాగే రెండోది కూడా రెడీ చేసుకోండి. ఇప్పుడు వచ్చి మనం కాజా పట్టి ఉక్స్ పట్టీలు వేసుకోవాలి. మనం ఫ్రంట్ పార్ట్లకి కాజా పట్టీకి ఉక్స్ పట్టీకి ఎంత తీసుకోవాలి, ఉక్స్ పట్టీ వచ్చి 2 ఇంచుల్లో తీసుకోండి, కాజా పట్టీ వచ్చి 3 ఇంచుల్లో తీసుకోండి. ఇంకొకటి మీకు చెప్పేది ఏంటంటే కాజా పట్టీకి లైనింగ్ క్లాత్తో కలిపి స్టిచ్ చేసుకుంటే మనకి గట్టిగా ఉంటుంది. మెయిన్ క్లాత్ కొంచెం పలుచగా ఉన్నా అలా ఉన్నా మనం ఉక్స్ పెట్టుకుని లాగేటప్పుడు ఏమవుతుందంటే కాజాకి బలం పడి క్లాత్ అనేది చినుగుతుంది. అలా చిరగకుండా 2 క్లాతులు పెట్టుకుని ఇట్లా కాజా పట్టి స్టిచ్ చేసేసుకోండి నీట్గా. చూడండి, ఇట్లా ఒక ఫోల్డింగ్ చేసుకుని చిన్న ఫోల్డింగ్ అనేది చేసి ఇంకో ఫోల్డింగ్తో నీట్గా క్లోజ్ చేయండి. మళ్ళీ చెప్తున్నా చూడండి, చిన్నగా ఒక ఫోల్డింగ్ చేసి మిగతా ఫోల్డింగ్ ఇట్లా పైకి వచ్చేటట్టు చేసి ఒక స్టిచ్చింగ్ అనేది వేసేసేయండి. సమానంగా ఉందా లేదా చూసుకుని ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడికి వచ్చి నీట్గా కట్ చేసేయండి. ఇప్పుడు వచ్చి పక్కన ఒక 1/2 ఇంచులో ఇంకొక స్టిచ్ అనేది వేసేసుకోండి. పాదం మందు స్టిచ్ చేసుకుంటే మనకు ఆ వెడల్పులోనే మనం కాజాలు అనేది వేసుకుంటాము. చూడండి ఎంత నీట్గా మనకి కాజా పట్టీ అనేది అయిపోయింది. ఇప్పుడు ఉక్స్ పట్టి 2 ఇంచెస్లో తీసుకున్నాం కదా, 2 ఇంచెస్లో ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి. ఫస్ట్ 1/2 ఇంచు వెడల్పులో స్టిచ్ అనేది వేసేసుకోండి. చూడండి,
దీన్ని ఇట్లా లోపలికి ఒక మడుచుకొని ఒక చిన్నగా మడిచి ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసేయండి. పైన ఒక స్టిచ్ అనేది వేసేయండి. ఇలా స్టిచ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం కాజాని మళ్ళీ లోపలికి మడుస్తాం కదా, అలాంటప్పుడు వంకర టింకర రాకుండా ఉంటుంది అనమాట, స్ట్రైట్గా ఉంటుంది. చూడండి, ఇప్పుడు లోపలికి ఫోల్డింగ్ చేసేసి బుక్స్ పట్టీకి పావించు లోపలికి వెళ్తుంది క్లాత్, కాజా పట్టీకి పావించు బయటకు ఉంటుంది. చూసారు కదా. ఇట్లా స్టిచ్చింగ్ అనేది చేసేసుకోండి. 2 పార్ట్లు అయిపోయినాయి. మనకి సమానంగా వచ్చిందా లేదా, కాజా పట్టి ఉక్స్ పట్టి సమానంగా వచ్చిందా లేదా చూసుకోండి. చూడండి, నాకు సమానంగా వచ్చింది. ఇట్లా చూసుకుని కొంచెం ఏమన్నా అటు ఇటుగా ఉంటే పైన కొంచెం కటింగ్ అనేది చేసుకోండి. షేప్ మాత్రం కట్ చేయకూడదు. పైన అదిగో చూడండి నేను ఎట్లా కట్ చేస్తున్నాను. పైన ఆ కొంచెం వెడల్పులో అది ఎక్కువ వచ్చింది, అది కట్ చేసేసుకుంటే ఇప్పుడు సమానంగా మనకు వచ్చేసింది. ఇప్పుడు ఏ పార్ట్కి ఆ పార్ట్ నేను ఫిట్టింగ్ చేసేది ఉంటుంది కదా, మనకి ఎంతవరకు ఫిట్టింగ్ చేయాలో అంత మార్కింగ్ ఏ పార్ట్కి ఆ పార్ట్ మార్కింగ్ అనేది చేసుకోండి. కాజా పట్టిది ఉక్స్ పట్టీకి ఉక్స్ పట్టిది ఇలా మార్కింగ్ చేసుకుని షోల్డర్స్ అనేవి జాయింట్ చేసేయండి. మనం షేప్ బెల్ట్ ఇండివిజువల్ షేప్ బెల్ట్ వేసుకున్నాం కదా, చూడండి ఎంత నీట్గా కనిపిస్తుందో మనకి ఫినిషింగ్ అనేది. ఇలా నేను చెప్పిన విధంగా కనుక మీరు స్టిచ్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. చూడండి, ఒరిజినల్ సైడ్ ఒరిజినల్ ఉండాలి. మనకి కాజా ఉక్స్ పట్టీలు ఎదురు బొదురు వచ్చేటట్టు పైన స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. షోల్డర్కి మనం 1/2 ఇంచ్ ఖర్చు కోసం వదులుకుంటాం కదా, మనం ఖర్చు ఎంత అనేది వదులుకుంటామో దాన్ని బట్టి స్టిచ్చింగ్ అనేది వేసుకోండి. ఇట్లా స్టిచ్చింగ్ వేసేటప్పుడు చూడండి, స్ట్రైట్గా వేసి నెక్కి లోపలికి ఇట్లా క్రాస్గా తిప్పండి కొంచెం. ఎందుకంటే అది మనకి షోల్డర్స్ జారకుండా కూడా ఉంటాయి ఏమాత్రం. ఇప్పుడు మనం కాజా పట్టీకి ఉక్స్ పట్టీకి సరిపోయిందా లేదో చెక్ చేసుకోండి ఒకసారి. నాకు సరిపోయింది. 1/2 ఇంచు వెడల్పు మనం ఖర్చు కోసం ఉంచాం కదా, ఆ 1/2 ఇంచు నాకు ఉంది రెండింటికి కూడా. చూడండి, ఏ పార్ట్కి ఆ పార్టే మనం చెక్ చేసుకుంటా స్టిచ్ చేసామనుకోండి, మనకి ఏదైనా ప్రాబ్లం ఉన్నా తెలిసిపోతుంది వెంటనే. చూడండి, 4 పార్ట్లు సమానంగా పెట్టుకుని సైడ్ జాయింట్స్ వేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. ఎక్స్ట్రా కొంచెం క్లాత్ ఏదన్నా ఉంటే పైన కట్ చేసేసుకోండి. చూడండి, ఎక్కువ ఉంటే కాదు, కొంచెం లైట్గా ఉంటే అలా కట్ చేసేసుకోండి, సరిపోతుంది. ఇప్పుడు వచ్చి హ్యాండ్స్ చూద్దాము. హ్యాండ్స్కి మనం వచ్చేసి జాయింట్ పడుతుందని చెప్పాను కదా, జాయింట్ అనేది ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి మనకి ఇట్లా 2 లేయర్స్ కింద ఉంటాయి కదా హ్యాండ్స్ అనేది. ఈ లేయర్స్ అనేది తీయకుండా చూడండి నేను ఎలా చూపిస్తున్నానో అలా జాయింట్ అనేది చేసుకోండి. ఈ వెడల్పు సైడు వెడల్పు క్లాత్ని పెట్టుకోండి. కింద సన్నగా ఉంటుంది కదా, అది సన్నది కిందకు వచ్చేటట్టు చూసుకుని 1/2 ఇంచు వెడల్పులో స్టిచ్చింగ్ అనేది వేసేయండి. ఇట్లా 1/2 ఇంచు వెడల్పులో స్టిచ్చింగ్ అనేది వేసేయండి. వేసిన తర్వాత ఇట్లా తిప్పి దానిపై నుంచి టాప్ స్టిచ్ చేసేయండి. 1/2 ఇంచు వెడల్పు మాత్రం కంపల్సరీ ఉంటేనే మనకి పిగిలిపోకుండా ఉంటుంది జాయింటింగ్ అనేది. మనం క్లాత్ సరిపోయినప్పుడు ఇట్లా జాయింట్ వేసేటప్పుడు ఖచ్చితంగా 1/2 ఇంచు వెడల్పులోనే స్టిచ్చింగ్ వేసుకోవాలి. చూడండి, ఇట్లా స్టిచ్చింగ్ వేసుకుని పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోండి. హ్యాండ్స్ ఇలా జాయింట్ వేసుకోవడం వల్ల చూడండి, ఇట్లా 2 క్లాతులు నేను విడదీయకుండా వేసాను. స్టిచ్ అనేది ఒక సైడే వస్తుంది, ఒరిజినల్ ఒక సైడు, పైన ఒక స్టిచ్ చేసింది ఒక సైడ్ వస్తుంది అనమాట. నేను రెండో సైడ్ కూడా స్టిచ్ చేసి నీట్గా ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి నార్మల్గా మనం హ్యాండ్ వచ్చి జాయింట్ చేసేయండి. ఒరిజినల్ క్లాత్కి లైనింగ్ మీద పెట్టేసి జాయింట్ చేయండి. మనం జాయింట్ చేసింది పైకి రాకుండా లోపలికి వెళ్ళిపోయేటట్టు క్లాత్ ఒరిజినల్ మీద పెట్టుకుని స్టిచ్చింగ్ అనేది ఒక 1/2 ఇంచు వెడల్పులో చుట్టూ జాయింట్ చేసేసుకోండి. క్లాత్ అనేది ఇట్లా సరి చేసుకుంటూ ఒక 1/2 ఇంచు వెడల్పులోనే చుట్టూ స్టిచ్ చేసేసేయండి. వేసి ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా కటింగ్ చేసేసుకోండి. మన వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఎక్కడ వీడియో అనేది స్కిప్ కాకుండా చూస్తేనే స్టిచ్చింగ్ అనేది మీకు అర్థమవుతుంది. చూసాం కదా, ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా కట్ చేసేయాలి. చూడండి, నేను రెండో హ్యాండ్ కూడా
స్టిచ్ చేసినప్పుడు చూడండి, హ్యాండ్ అనేది స్టిచ్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే లోతు పార్టు ఇట్లా ఎదురు పొదురు పెట్టుకుని స్టిచ్ చేసుకోవాలి. చూడండి, లోతు పార్టులు రెండు ఒక సైడే వచ్చేటట్టు స్టిచ్ చేసుకోవాలి. చూడండి, నీట్గా స్టిచ్చింగ్ అనేది అయిపోయింది. లైనింగ్ను ఒరిజినల్ జాయింట్ అయితే చేస్తాను నేను. ఇప్పుడు వచ్చేసి నేను మెయిన్ క్లాత్కి పైపింగ్ అనేది వేద్దాం అనుకుంటున్నా. 1.25 ఇంచుల వెడల్పు క్లాత్ తీసుకుని నేను ఇట్లా సైడ్ ఒక స్టిచ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి, 1.25 వెడల్పులో క్లాత్ అనేది తీసుకున్నాను నేను. తీసుకున్న దాన్ని ఒక సైడు స్టిచ్చింగ్ చేసుకున్నా. ఇప్పుడు చూడండి, స్టార్టింగ్ 1/2 ఇంచు వదిలేయండి. వదిలేసినాక 1/4 ఇంచు వెడల్పులో ఒకటే లెవెల్లో స్టిచ్ వచ్చేటట్టు వేసుకుంటూ వెళ్ళిపోండి. అదే మనం ఇది పైపింగ్ పెడతాం కోసం ఇట్లా వేసాం కదా, నార్మల్గా ఈ పట్టి హెమ్మింగ్ పట్టి వేసేటప్పుడు కూడా సేమ్ ఇట్లాగే స్టిచ్చింగ్ చేసుకోండి. 1/4 ఇంచు వెడల్పులో స్టిచ్చింగ్ వెళ్ళిపోండి. నార్మల్గా ఇది మనం పైపింగ్ వేస్తాము, నార్మల్గా అయితే తిప్పేసి కుట్టేస్తాం అనమాట, అంతే, తేడా ఏముండదు. చూసారుగా, ఇట్లా చుట్టూ చిన్న టక్స్ అనేది పెట్టేసేసుకోండి. పెట్టాక నేను పైపింగ్ థ్రెడ్ అనేది వేస్తున్నాను. చూడండి, చిన్నగా పైపింగ్ థ్రెడ్ అనేది లోపల పెట్టి ఇట్లా ఫోల్డింగ్ అనేది చేసి ఇట్లా తిప్పేసుకోండి. చూసారు కదా, చేసి దాని పై నుంచి స్టిచ్చింగ్ వేసుకోండి. ఎప్పుడైనా సరే థ్రెడ్ పైన స్టిచ్ అనేది పడకూడదు, దాని పక్క నుంచి స్టిచ్ అనేది వెళ్ళిపోవాలి. క్లాతు మనం థ్రెడ్ రెండు పట్టుకుని ఇట్లా చేతితో సరి చేసుకుంటూ లూజ్ అనేది వదలకూడదు, క్లాత్ అనేది లూజ్ వదలకూడదు. లూజ్ వదిలామా మనము థ్రెడ్ కూడా లూజ్ వచ్చేస్తుంది మనకి. అందుకని పైపింగ్ థ్రెడ్ క్లాత్ని గట్టిగా పట్టుకుని చిన్నగా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళండి. చూడండి ఎంత సన్నగా వస్తుందో నాకు. ఇట్లా చిన్నగా స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. చూసారుగా ఎంత నీట్గా అయితే వస్తుందో పైపింగ్. ఎప్పుడైనా సరే పైపింగ్ వేసుకునేటప్పుడు క్లాత్ని మన పైపింగ్ థ్రెడ్ని గట్టిగా పట్టుకోవాలి. లూజ్ వదిలితే మనకి థ్రెడ్ కూడా లూజ్ వచ్చేస్తుంది. చూసారా, నీట్గా మనకైతే పైపింగ్ వచ్చేసింది. చూడండి, నేను లోపలికి ఇచ్చి చిన్నగా ఒక స్టిచ్ అనేది వేసేసుకుంటున్నాను. లేదు హెమ్మింగ్ చేసుకుంటామంటే హెమ్మింగ్ చేసుకోవచ్చు. నేనైతే పైన ఒక స్టిచ్ అనేది వేసేస్తున్నాను. మరి వెడల్పుగా క్లాత్ ఉందంటే కనుక లోపలికి ఫోల్డింగ్ చేసుకుంటూ ఇట్లా ఒక ఏలుతో సరి చేసుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటూ వెళ్ళిపోండి. నీట్గా స్టిచ్చింగ్ అనేది చేసేసేసుకోండి. క్లాత్ అనేది మరీ ఎక్కువగా ఉన్నప్పుడు ఇట్లా లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్చింగ్ అనేది చేసేసుకోండి. నీట్గా ఉంటుంది. చూడండి, పట్టీ కూడా ఎంత నీట్గా వచ్చిందో మనకి. లోపల పట్టీ కూడా, ఫ్రంట్ కూడా చూసారా. దీనికి ఏం చేస్తారంటే మనం సైడ్ జాయింట్లు హ్యాండ్స్ జాయింట్ చేయకముందే ఐరన్ చేసుకోండి. చూడండి, నేను ఐరన్ చేసేసాను. చూసారు కదా ఎంత నీట్గా అనేది మనకు వచ్చిందో. పైపింగ్ అనేది షేప్ని ఎంత నీట్గా కనిపిస్తుందో. హ్యాండ్కి వచ్చేసి కూడా సేమ్ 1.25 ఇంచు వెడల్పు క్లాత్ తీసుకున్నాను. మీకు చూడండి, ఇందాక నేను ఫోల్డింగ్ చేసి కుట్టాను కదా, ఇది ఫోల్డింగ్ చేయకోకుండా కుట్టండి. అందుకే రెండు వైపులా చూపిస్తున్నాను మీకు. ఇది ఫోల్డింగ్ చేయకుండా నార్మల్గా క్లాత్ని అనేది అటాచ్ చేసేసి లోపలికి మడిచి కుట్టేస్తున్నాను. చూడండి, సేమ్ నేను దానికి కుట్టినట్టే. ఎప్పుడైనా సరే క్లాత్ని చూడండి, పైపింగ్ థ్రెడ్ని క్లాత్ని ఇట్లా గట్టిగా పట్టుకుని సరి చేసుకుంటూ నిదానంగా స్టిచ్ చేసేసుకోవాలి. స్టిచ్చింగ్ అనేది థ్రెడ్ మీద పడకుండా థ్రెడ్ పక్క నుంచి వెళ్ళిపోవాలి. చూడండి, ఇలా చేసుకోవడం వల్ల థ్రెడ్డింగ్ రాని వాళ్ళు కూడా ఈజీగా వేసుకోవచ్చు. థ్రెడ్ అనేది చూడండి ఎంత నీట్గా వచ్చిందో. ఇప్పుడు వచ్చేసి ఈ క్లాత్ని మనం ఇట్లా లోపలికి మడిచేసుకుని స్టిచ్చింగ్ అనేది చేసేసుకోండి. మనం 2 సార్లు స్టిచ్చింగ్ చేసుకోవడం ఎందుకు, టైం వేస్ట్ అన్నప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్నాం అనుకోండి ఫ్రెండ్స్, మనకి ఈజీగా అయిపోతుంది తొందరగా. అందుకే మీకు 2 విధాలుగా చూపిస్తున్నాను నేను. చూడండి, చూసారా నీట్గా వచ్చేసింది. ఇప్పుడు ఏ పైపింగ్ వేసుకోగానే హ్యాండ్కి కూడా ఐరన్ చేసేసుకోండి. నేను రెండింటిని కూడా ఐరన్ అనేది చేశాను. ఎంత నీట్గా వచ్చేసిందో మనకి పైపింగ్ అనేది. చూడండి, ఎందుకంటే మనం బ్లౌజ్ అంతా కుట్టాక ఐరన్ చేసుకున్నామంటే మనకి ఇబ్బంది అవుతుంది ఐరన్ చేసుకోవడానికి. అందుకే ముందుగానే ఐరన్ చేసుకోండి. ఇప్పుడు వచ్చి హ్యాండ్ జాయింట్ చేద్దాం. చూడండి, హ్యాండ్ జాయింట్ మిడిల్లో డాటు, షోల్డర్ దగ్గర డాటు రెండు కలిసేలాగా మిడిల్లో నుంచి స్టిచ్చింగ్ వేసుకోండి. క్లాత్ని మాత్రం సాగదీయకూడదు, కింద క్లాత్ను మాత్రం జరుపుతూ ఉండాలి. చూడండి, స్టిచ్ చేసేటప్పుడు క్లాత్ని సాగదీయకూడదు, కింద క్లాత్ను మాత్రమే జరుపుకుంటూ స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు అటు సైడ్ కూడా ఒక స్టిచ్ 1/2 ఇంచు వెడల్పులో వేసేసుకోవాలి. చూడండి, నేను అసలు క్లాత్ని అనేది జరపకుండా ఓన్లీ పట్టుకున్నాను అంతే. కింద క్లాత్ని జరుపుతున్నాను నేను.
సేమ్ ఇట్లా వేసేయండి. పైనుంచి ఇంకొక టాప్ స్టిచ్ అనేది వేసేసేయండి. పైనుంచి నీట్గా టాప్ స్టిచ్ అనేది వేసేసి ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా అనిపిస్తే పీసులు లాంటిది కట్ చేసేసేయండి. ఎక్స్ట్రా క్లాత్ ఏమన్నా పీసుల్లాగా వస్తే అది నీట్గా కట్ చేసేసుకోండి. కట్ చేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. చూడండి, హ్యాండ్ జాయింటింగ్ అయితే అయిపోయింది. సేమ్ ఇలాగే రెండో హ్యాండ్ కూడా జాయింట్ చేసుకోండి. నేను రెండో హ్యాండ్ కూడా జాయింట్ చేస్తాను. చూడండి, ఇప్పుడు వచ్చేసి మనం సైడ్ జాయింట్స్ అనేది ఎలా వేసుకోవాలో చూద్దాం. సైడ్ జాయింట్ మనం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మనం మార్కింగ్ అని చేసుకున్నాం కదా, అది మీకు కనిపించట్లేదని నేను మార్కర్తో మార్కింగ్ చేశాను. ఈ రెండింటిని ఒక స్టిచ్ అనేది వేసుకుని, మొత్తం వేయకూడదు, జస్ట్ ఒక స్టిచ్ అనేది కొంచెం ఒక హాఫ్ ఇంచ్ వరకు వేసి, ఇప్పుడు షోల్డర్ దగ్గర నుంచి ఆమ్ రోల్ సైజు కొలుచుకోవాలి. మన బ్లౌజ్ ఉంటే సైజు బ్లౌజ్ షోల్డర్ కాడ నుంచి మనకి సంకకుడి దగ్గర కుట్టు వరకు ఎంత ఉందో చూసుకుని ఒక మార్కింగ్ చేసుకోవాలి. సైజు బ్లౌజ్ లేకపోతే మనకి కొలత ఇస్తారు కదా, ఆ కొలత అనేది అక్కడ మార్కింగ్ చేసుకోవాలి. చూడండి, ఇట్లా మార్కింగ్ చేసుకుని 2 డాట్స్ కలిసాయా లేవా చూసుకుని మార్కింగ్ మీద పెట్టుకుని కింద హ్యాండ్ టైట్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. ఆ మార్కింగ్ దగ్గరికి స్ట్రైట్గా కుట్టు అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి. చూడండి, స్టార్టింగ్ డాటు, మిడిల్లో డాటు, హ్యాండ్ దగ్గర డాటు 3 కలిసేలా ఒక స్టిచ్ అనేది లైన్గా వేసుకోవాలి. కొత్త వాళ్ళకి మాకు లైన్గా స్టిచ్ రావట్లేదు అక్క అంటే ఇట్లా 1/2 ఇంచ్ వెడల్పులో ఒక మార్కింగ్ అనేది చేసుకోండి. కుట్టు తర్వాత కుట్టికి ఇట్లా మార్కింగ్ అనేది చేసుకోండి. కొత్త వాళ్ళ కోసమని నేను మార్కింగ్ వేసి చూపిస్తున్నాను. అట్లా స్టిచ్చింగ్ చేసుకోమని ఫ్రెండ్స్. ఇట్లా స్టిచ్చింగ్ అనేది పక్కన ఒక 2-3 స్టిచ్లు అనేది వేసుకుంటూ వెళ్ళిపోండి. చూసారా, లైన్గా వచ్చేసింది నాకు. ఇట్లా ఒక 2-3 స్టిచ్లు అనేది వేసుకుంటూ వెళ్ళిపోండి. వేసాక ఒక 1 ఇంచ్ వెడల్పులో ఒక స్టిచ్ అనేది వేసేసుకుని ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా కట్ చేసేసేయండి. నీట్గా ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా కట్ చేసేయండి. చూడండి, మనకి సైడ్ జాయింట్స్ అనేది ఎంత నీట్గా వచ్చేసినాయో మనకి. చూసారు కదా, ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము మనకి సైడ్ జాయింట్స్ అనేది ప్లస్ గుర్తు వచ్చిందా రాలేదా అనేది. చూడండి, మనకి వచ్చేసింది. చూసారా, అట్లాగే ఇంకొక సైడ్ కూడా సేమ్ ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ది, బ్యాక్ పార్ట్ బ్యాక్ది పెట్టేసుకుని ఒక స్టిచ్ చేసుకోవాలి. హామ్ రోల్ దగ్గర బ్లౌజ్ని బట్టి స్టిచ్ చేసేసుకోవాలి. హ్యాండ్ దగ్గర స్టిచ్ అనేది వేసేసుకోవాలి. భుజం కాడ నుంచి షోల్డర్ దగ్గర నుంచి ఆమ్రోల్ సంక డౌన్ వరకు మార్కింగ్ పెట్టుకోవాలి. ఎంత ఉందో సైజు బ్లౌజ్ని బట్టి హ్యాండ్ టైట్ ఎంత ఉందో ఒక మార్కింగ్ పెట్టుకుని 3 డాట్స్ని కలిపి లైన్గా స్టిచ్చింగ్ అనేది వేసుకుంటూ వెళ్ళిపోవాలి. అంతే ఫ్రెండ్స్, ఇలా కనుక మీరు స్టిచ్చింగ్ అనేది చేసుకుంటే రోజుకి ఒక 5-6 బ్లౌజులైనా మీరు ఈజీగా స్టిచ్చింగ్ చేసేసుకోవచ్చు. పర్ఫెక్ట్గా మీరు స్టిచ్చింగ్ అనేది నీట్గా చేసేసుకోవచ్చు. చూడండి, ఒక 2-3 స్టిచ్లు అనేది ఎక్స్ట్రా వేసేసుకుని 1 ఇంచ్ వెడల్పులో ఒక స్టిచ్ అనేది వేసుకుని ఎక్స్ట్రా క్లాత్ అంతా నీట్గా కట్ చేసేయండి. సరిపోతుంది మనకి. చూసారా, అయిపోయింది. మనకి 2 సైడ్లు జాయింట్ అనేది వేసేసాం. చూడండి, ఇటు సైడ్ కూడా మనకి ప్లస్ గుర్తు అనేది వచ్చేసింది. బ్లౌజ్ అనేది మనకి నీట్గా స్టిచ్చింగ్ అనేది అయిపోయింది. చూడండి, కాజా ఉక్స్ పట్టి దగ్గర కూడా మనకి గ్యాప్ అనేది రాకుండా స్టిచ్చింగ్ నీట్గా ఉంది. నా వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.